సత్యమూర్తి గారు చాలా చిన్న కేసు, 9 నోట్లు మాత్రమే, 72,000 రూపాయలు మాత్రమే అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అటు భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి నైలి నదిలో అసలు ముసళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలంటున్నాడు. తిరుపతిలో పడ్డ వర్షానికి ఎన్ని చుక్కలో లెక్క పెట్టాలంటున్నాడు. ఇదొక పక్కన పెడితే వైవి సుబ్బారెడ్డి వచ్చేసి ఖచ్చితంగా దొంగతనం జరిగింది, శిక్ష పడాల్సిందే అని చెప్పి ఆయన ఒక పక్క మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత చిన్న కేసుకి ఎందుకు ఇంత పెద్ద రాజ్యాంగం, ఎందుకు ఒక హత్య వరకు పోయింది అంటే ఏం చెప్తారు సార్? అంటే చిన్న కేసు అని జగన్మోహన్ రెడ్డి దాన్ని చిన్న చేసి చూపిస్తున్నాడు అంతే తప్ప అది చిన్న కేసు కాదని వాళ్ళకి తెలుసు. ఇది చిన్న కేసు అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పరకామణి కేసుకి సంబంధించి నాకు తెలిసి 4 సార్లు మాట్లాడాడు. అంటే నేనేదో అతను మాట్లాడినవి కౌంట్ చేయను, కానీ నాకు తెలిసి పరకామణి కేసు గురించి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి 4 సార్లు మాట్లాడాడు. నేను కూడా మీరు అడిగిన క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంత కంగారు నీకు? అదే చిన్న కేసు అన్నావు, పోతుంది. చిన్న కేసు అయితే ఏముంది, ఏం పెద్ద విషయం ఏం కాదు కదా. ఎందుకు భయపడుతున్నావు? నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు డైరెక్ట్గా నువ్వే వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు అప్పట్లో చోరీ జరిగినప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు దీని గురించే. ఇది ఎప్పుడైతే ఈ పరకామణి కేసుని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నారో అప్పుడు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పోనీ వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారంటే కొంతవరకు అర్థం ఉంది. ఆ టైంలో చైర్మన్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డికి పరకామణి కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసు తప్పు అనో రైటు అనో చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయనకేం సంబంధం? ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా. ఆయన మాట్లాడాలంటే మద్యం కుంభకోణం గురించి మాట్లాడుకోమను, లేదు నకిలీ మద్యం ములకల చెరువు మద్యం కేసు ఉంది కదా అది మాట్లాడుకోమను. పరకామణి కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నీకేం సంబంధం? పైగా పరకామణి కేసులో లోపల ఏమి జరిగిందో చెబుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకెట తెలుసు? పరకామణి కేసులో న్యాయ సలహాలు తీసుకొని లోక్ అదాలత్కి వెళ్ళి సెటిల్ చేసుకున్నాము అని చెప్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర న్యాయ సలహాలు తీసుకున్నావు? నీకు లోక్ అదాలత్, ఇది ఒక చోరీ కేసు. ఆ చోరీ కేసు కూడా ఎవరిదో ప్రైవేటు ఆస్తులు కాదు. ఇది సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సొత్తుని ఒకడు దొంగిలిస్తే ఇంకొక ఆయన పట్టుకుంటే అది కేసు. ఇది ఈ కేసు మీద నువ్వు అసలు న్యాయ నిపుణులను ఎందుకు అడిగావు? నీకేం సంబంధం? ఏ న్యాయ నిపుణులను అడిగావు? వాళ్ళు నీకేం చెప్పారు? లోక్ అదాలత్లో రాజీ చేసుకోమని నీకు చెప్పిన ఆ జ్యుడిషియల్ స్పెషలిస్ట్ ఎవరో ఉన్నాడని చెప్తున్నాడు కదా, అతను ఎవరు చెప్పు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు కాబట్టి నువ్వు వచ్చి పరకామణి కేసుని భుజం మీద వేసుకొని ఇంత వాదిస్తున్నావు కాబట్టి నీకు దీన్ని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకో అని సలహా ఇచ్చిన నీకు న్యాయాధికారో న్యాయమూర్తో అడ్వకేటో ఎవరు చెప్పు. సార్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనో లేదంటే మీ ఉద్యోగులోనో దొంగతనం జరిగింది, అది అనుకోకుండా కనకదుర్గ గారు చేశారని చెప్పేసి అనుకున్నాం. అయితే మీ ఇద్దరిని పెట్టి మీది ఎంత పోయింది, మీరు ఎంత తీశారు
అని చెప్పి మీ ఇద్దరి మధ్యన తీసుకొచ్చి లోక్ అదాలతులు ఒకరు కేసు పెట్టినా లోక్ అదాలతులు తీసుకొచ్చి మీ దగ్గర ఎంత పోయింది, మీరు ఎంత ఇచ్చారు, ఓకే ఇక్కడ సెటిల్ చేయొచ్చు. కానీ దేవుడి దగ్గర ఎంత పోయిందో అనేది ఎవరు చూస్తారు? దేవుడి దగ్గర ఎలా దీన్ని సెటిల్ చేశారంటే ఏం చెప్తారు? అంటే అసలు మీరు చెప్పిన పోలికే తప్పు. ఎందుకంటే నా ఇంట్లో ఆమె దోచుకెళ్ళేంత ఏమీ లేదు, ఆమె అట్లా దోచుకునే వ్యక్తి కూడా కాదు. ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటి అంటే లోక్ అదాలత్లో ఈ చోరీ కేసులు, మర్డర్ కేసులు సెటిల్ చేయటానికి కాదు లోక్ అదాలత్ ఉన్నది. లోక్ అదాలత్ సివిల్ నేచర్ ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేయటానికి. ఒక భార్యాభర్త పోట్లాడుకున్నారు, వాళ్ళు విడాకుల కోసం తిరిగారు, ఏదో సంథింగ్ జరుగుతుంది కదా, వాళ్ళు వచ్చి అయ్యా మాకు ఇంకా కోర్టు కేసులు వద్దు మేము సెటిల్ చేసుకుంటాం అంటే ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేయవచ్చు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఆస్తి కోసం కొట్లాడుకున్నారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, సివిల్ కోర్టులో తేల్టం లేదు, 30 ఏళ్ళు అయిపోయిందా, ముసలోళ్ళు అయిపోయారు, ఇంక ఇప్పుడేం కొట్టుకుంటాం లేరా మనం కాంప్రమైజ్ అయిపోదాం అనుకున్నారు, లోక్ అదాలత్కు వెళ్ళి కాంప్రమైజ్ కావచ్చు. ఆస్తి తగాదాలు, పొలం తగాదాలు, ఈ సివిల్ డిస్ప్యూట్స్, సివిల్ నేచర్ ఉన్న డిస్ప్యూట్స్. ఇప్పుడు ఎవరో వెళ్తూ ఉంటారు, ఎంఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, ఎవరినో గుద్దుతారు, అతనికి ఏదో కాలు ఎరగటం ఏదో జరుగుతుంది, ఆ కేసు నడుస్తూ ఉంటుంది. సార్ నేను ఏదో కాంప్రమైజ్ ఆయనకి ఏదో చికిత్స ఖర్చులు ఇస్తా సార్ నన్ను వదిలేయండి అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే కాంప్రమైజ్ అవ్వచ్చు. అటువంటి కేసులు పరిశీలించాల్సిన లోక్ అదాలత్కి థెఫ్ట్ కేసుని ఎట్లా నేను అదే అడుగుతుంది, నీకు థెఫ్ట్ కేసుని లోక్ అదాలత్కి తీసుకెళ్ళమని నీకు సలహా ఇచ్చిన వాడు ఎవడు? నువ్వే చెప్పావు సలహా ఇచ్చారు నాకని. నీకు సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నదే, నన్ను కనకదుర్గ గారిని ఎగ్జాంపుల్గా చెప్పిన మీ ఇది ఉంది కదా, ఆ పోలిక కరెక్ట్గా లేదు. కానీ ఈ సివిల్ ఇప్పుడు ఇద్దరి మధ్య జరిగిన నేరం అయితే ఆ నేరం అంటే పోలీసులు కేసు పెట్టడం, పోలీసులు దర్యాప్తు చేయటం, దాన్ని కోర్టుకు పెట్టడం, ఆ కోర్టులో సెటిల్ కావడం, ఇదంతా ఉంటుంది. ఇది అసలు వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని ఎవడో కొట్టేస్తే అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ఆఫీసరు దాన్ని పట్టుకుంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎట్లా సెటిల్ చేస్తాం? లోక్ అదాలత్లో నేరాలు సెటిల్ చేయరు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఇది నీ సొమ్ము కాదు, ఆడి సొమ్ము కాదు, దేవుడి సొమ్ము. నువ్వు ఎట్లా లోక్ అదాలత్కి తీసుకెళ్తావు? నీకు చెప్పింది ఎవరు? నీకు న్యాయ సలహా ఇచ్చింది ఎవరో పబ్లిక్లో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నేను కూడా నిన్న మొన్నటి వరకు ఏదో పరకామణి కేసులో జగన్కి ఏముంటుందిలే సంబంధం అనుకున్నా. పరకామణి దొంగతనం ఎట్లా జరిగింది, ఎంత జరిగింది, ఎన్ని నోట్లు పట్టుకున్నారు, ఎవరు పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నారు, తన సీసీ కెమెరాలు తనే పెట్టించానని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాజీ విషయంలో ఒక న్యాయాధికారి సలహా తీసుకున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి పరకామణి దొంగతనం కేసులో దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి అంటే దాని అర్థం ఆయనకు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నది అని మనం ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావచ్చు. లేకపోతే ఇన్ని విషయాలు నువ్వు ఎట్ట చెప్తావు? ఇన్ని అంశాలలో పోలీసులు ఏం విచారణ చేశారు, లోక్ అదాలత్లో ఏం సెట్ అయింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇవన్నీ నీకెట తెలుసు? లేదండి ముఖ్యమంత్రి అయితే ఆ మాత్రం తెలుసుకోలేడా అంటారా? ముఖ్యమంత్రి అయితే నాకు ఆ మాత్రం తెలీదా అని అంటే పూర్తి వివరాలు చెప్పు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి అదేందండి నేను ముఖ్యమంత్రిని నాకు తెలీదా అన్నాడు అనుకో, తెలుసు కదా నీకు పరకామణి కేసుని, చోరీ కేసుని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు
అని నీకు సలహా ఇచ్చిన వాడెవడో బయటపెట్టి ఆ పేరు బయట పెట్టాలి. ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అనే దానికి ఇంతకన్నా నిరూపణ నిర్ధారణ అక్కర్లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది అన్న దాంట్లో కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఈ పరకామణి కేసులో నీకు దొరికింది 72,000 రూపాయలు అయితే నువ్వు 14,48,00,000 రూపాయల ఆస్తిని నువ్వెట్ట స్వాధీనం చేసుకున్నావు? నీకేం సంబంధం? నువ్వు అతను కొట్టేసింది 72,000 అని నువ్వెట్లా నిర్ధారిస్తావు? వాస్తవంగా నాకు తెలిసిన సమాచారం మేరకు ఆ రోజున అతని దగ్గర నుంచి 12 నుంచి 17 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అతను దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఈ పరకామణి నుంచి దొంగిలించాడు అన్న ఆరోపణలు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా బయటకు వస్తూ ఉన్నాయి. నువ్వు 14,48,00,000 మాత్రమే స్వామివారికి రాసిచ్చి మిగిలిన ఆస్తులు ఏం చేశావో చెప్పాలి. ఎవరు సెటిల్ చేశారో, ఎవరు ఈ ఆస్తులన్నీ రాయించుకున్నారో, ఈ ఆస్తులు రాయించుకున్న వాళ్ళ పేర్లు మీరు బయట పెట్టండి అని అడుగుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి. దానికోసమే కదా విచారణ జరుగుతున్నది. దానికోసమే ఇప్పుడు ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా ఇందులో ఉన్నాడు. అవన్నీ బయటికి రావాలి. అందుకోసమే ఈ విచారణ. సీల్డ్ కవర్లో పూర్తి సమాచారాన్ని కోర్టు అడిగిన విధంగా అందజేశారు. We have to wait for further instructions from the court. Please subscribe to Leo News for more videos.